అవును మాధవి, తనకి నొప్పిగానే ఉంది, కానీ నీరసించిపోదు. ఎంతో ఉత్సాహంతో పేపర్ రాసుకుంటోంది. కాకపోతే నాకే చాలా బెంగగా ఉంది. అదే వేలుకి నొప్పి ఎక్కువవుతుందేమోనని. చాలా నొప్పిగా ఉంది నాన్న, నాకు కొంచెం శక్తినివ్వండి నాన్న. నొప్పి ఎక్కువైతే పేపర్ ఎలా రాయగలదు? అవును, నేను కూడా అదే ప్రార్థిస్తున్నాను, పేపర్ ఎలాగైనా పూర్తి చేసుకోవాలని. లేదంటే గంగ చాలా బాధపడుతుంది. అలాగే మాధవి, తను బయటికి రాగానే నీతో మాట్లాడిస్తాను, ఓకే? సాగరేడి? వంశీ, సాగర్ ఎక్కడా? నువ్వు కొంచెం కూర్చో, నేను రాస్తాను ఈ పేపర్. ఓహో, వచ్చేసాడనమాట నీ ప్రాక్స్ రైటర్. అవును మ్యామ్, తన పేపర్ నేను రాస్తాను. నువ్వు జవాబులు చెప్పు, నేను రాస్తాను. మన దేశం భారతదేశం. తప్పు జవాబు. అయితే అవ్వనువ్వు, నేను ఎలా చెప్తా అలా రాయ్. ఈ జవాబు కూడా తప్పే. నేను చెప్పానుగా, నేనేం చెప్తే అది రాయమని. పది నిమిషాలుంది, తొందరగా రాయండి. తొందరగా రాయవే. రాస్తూనే ఉన్నాగా, ఇంకా తొందరగా ఎలా రాయను? జవాబులు ఆలోచించడానికి నీకు ఇంత టైం పడుతుంది. సరే, తర్వాత గొడవ పడొచ్చు, కానీ ముందు త్వరగా రాయ్. సరే పిల్లలు, ఇక రాయడం ఆపేయండి, టైం అయిపోయింది. ఇంకా ఎందుకు సాగర్, వినపడలేదా? మేడం చెప్పారుగా టైం అయిపోయిందని. నీకోసమే రాస్తున్నాను మొద్దు. ఇక ఆపై. మోసం చేయడం ఇష్టం లేదు నాకు.